హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ క్రియేషన్స్. తిరుపతికి వచ్చిన వీడియో నెక్స్ట్ షార్ట్లో పెడతామని చెప్పి చాలా రోజులైంది కదా, సారీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మేమైతే తిరుమల వెళ్తున్నాము. మేము బస్సులో వెళ్ళిపోయాము. మా మమ్మీ వాళ్ళు ఇంకా చిట్టి వాళ్ళు అలిపిరి మెట్ల నుంచి నడుచుకుంటూ వచ్చారు. మేము నడుస్తామో లేదో అని మమ్మల్ని బస్సులో పంపించారు మా తాతయ్య వాళ్ళతో. వెళ్ళేసరికి 4:30 అయ్యింది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది వచ్చారు. లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టుకొని రూమ్ కోసం అయితే మా తాతయ్య వెళ్ళాడు. మా తాతయ్య వచ్చేసరికి 4 hours పట్టింది. మేము అంతసేపు ఆడనే కూర్చొని ఉన్నాము. ఈలోపు మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు పైకి. వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే గుండు చేయించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడైతే టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఫోన్కైతే గుండు నేనైతే 5 కట్టాలు ఇచ్చాను. అది కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇదైతే చిన్న గుండు. రూమ్కి వచ్చి స్నానాలు చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ స్నానాలు చేసుకో ఇక్కడి నుంచి శిలాతోరణం వరకు బస్సులో వెళ్ళొచ్చని ఇక్కడికి వచ్చాము. లొకేషన్స్ బాగున్నాయని ఫొటోస్ అయితే దిగి అక్కడ నామం అయితే పెట్టించుకొని బస్ ఎక్కి అయితే వెళ్ళాము. మాకైతే దర్శనానికి చాలా టైం అయితే పట్టింది. మేము దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకున్నాం, కానీ మాకైతే బుక్ అవ్వలేదు. అందుకే సర్వ దర్శనానికి లైన్లో నిల్చున్నాము. మాకైతే 30 hours దర్శనమై స్క్రోల్ అవుతుంది. మేము మార్నింగ్ 7కి లైన్లో నిల్చుంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 7 అయింది. 7 అంటే మార్నింగ్ 7 అయింది. నెక్స్ట్ డే అంతసేపు లైన్లోనే ఉన్నాము. చూడండి ఎంత రష్ ఉందో. అమ్మో, ఇంకోసారి ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు రావద్దని మేమంటే మనం ఎలా అనుకుంటే అది జరుగుతుందా? దేవుడు ఏదనుకుంటే అది జరుగుతుంది అని మా అమ్మ అంటుంది. దేవుని నుండి పిలుపు ఇప్పుడే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు వచ్చని అంటుంది. అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.